అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం మరి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకొని నారికేళ దీపాన్నైతే ఈ విధంగా అలంకరించుకున్నాను. మొత్తం అన్ని దేవుళ్ళని అభిషేకించుకున్నాను. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ, అట్లాగే మరి శివ కుటుంబం, మరి ఇంకా రాముల వారు, నందీశ్వరుడు, ఇక శక్తి అమ్మవారి శక్తిపీఠం అన్నట్లు మరి శ్రీచక్రం, అలాగే స్వామివారి పాదుకులు, మరి ఇంకా అన్ని రూపాల్లో ఉన్న సకల దేవతలు మరి గోమాతలో కొలువు తీరుంటారని చెప్తాము, అందరూ నమ్ముతాము మనం. అలాగే లక్ష్మీదేవికి మరి ఎంతో ప్రీతికరమైన అభిషేకం పంచామృతాలతో అన్ని దేవుళ్ళనైతే అభిషేకించుకున్నాను. మరి ఈ రకంగా ప్రతిరోజు నా శక్తి కొలది నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను. శివోహం, శివరూపం లింగరూపం, అందులోనూ వృత్కారం శివుడు, పానపటం పార్వతీ రూపం అని. ఆగమ్య వాక్కం ఒకప్పుడు హరి బ్రహ్మాదులకు చైతన్య కారకం గురించి స్పష్టం వచ్చినప్పుడు వారి మధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపంపై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ, వరాహంగా విష్ణువు వెళ్ళారు. ఎంతసేపటికి అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆ జ్యోతి శివలింగంగా, రంగు శివ ప్రతీకగా ఏర్పడినది. మరి శివయ్య ఆయనకంటూ అంగు ఆర్భటాలు అసలు ఏమీ ఉండవు. ఆయనకి అంగులు ఆర్భటాలు, శ్మశానమే ఆయన నివాసం, బూడిదనే ఆయనకి అలంకారం. మరి శివ ఆజ్ఞ లేనిదే చిన్న చీమ కూడా మన దరి చేరదు. ప్రతి పనిలోనూ ఆ శివయ్య మనతో ఉంటాడని మనం మనస వాచ ఎప్పుడైతే నమ్ముతామో, చెంబుడు నీళ్ళకి పులకించిపోయే ఆ బోళాశంకరుడు నా తండ్రి, ఆ పరమేశ్వరుడు నిజంగా ఎంత చెప్పినా ఎంత కొలిచినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే శివరూపం చాలా శక్తివంతమైన రూపం. ఆ రూపాన్ని వర్ణించలేము. లింగాకారంలో మనకి దర్శనమిచ్చిన ఆ పార్వతి పరమేశ్వరులు కుటుంబ సహితంగా మనకి లింగాకారంలో మనకి దర్శనమిచ్చి ప్రతి నిమిషము మన వెన్నంటి మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి అమ్మ అన్నపూర్ణ రూపం, అలాగే శక్తి స్వరూపిణిగా భవానీ రూపంలో, దుర్గామాత రూపంలో, పార్వతీదేవి రూపంలో మరి ఎన్నో రూపాలు అమ్మ మరి మనందరి మధ్యలో తిరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతామో ఆ రోజు అన్ని శుభ ఫలితాలే మనకి కనిపిస్తాయి. మరి నేనైతే ఈ విధంగా అభిషేకించుకొని నాకు ఇదంతా చేయడానికి కనీసం 4 గంటల టైం అయితే పడుతుంది. ఆ 4 గంటల టైంలో కూడా నాకు చిన్న అలసట కూడా రాదు. నాకు వచ్చిన అష్టోత్తరం, శివాష్టోత్తరం, అలాగే స్వామి వెంకటేశ్వర అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం, ఇలా అన్నీ చదువుకుంటూ మరి పూజించుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులను, అలాగే పెద్దలను మీరు ఆదుకున్న వారవుతారు. చిన్నారులకు మీరే తల్లి తండ్రి అయిన వారవుతారు. పెద్దలకు మీరే బిడ్డల్లాగా అవుతారు. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా
ఆలోచించి అడుగు ముందుకు వేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీలో చాలామంది చాలా రకాల ఎవరు ఆలోచన విధానం వారిది, ఎవరి టాలెంట్ వారిది, ఎవరికి నచ్చినట్టు వారు వారి సొంతంగా ప్రతి దానిలోనూ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది నేను ప్రతిరోజు మీకు చెప్పే విషయమే. కొంతమంది డబ్బులిచ్చి సహాయం చేస్తారు, మరి కొంతమంది అన్నం పెట్టి సహాయం చేస్తారు, మరి కొంతమంది ధాన్యం ఇచ్చి, అలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వారి సహాయ సహకారాలు మన ఆశ్రమానికైతే అందిస్తారు. మరి మీరిచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చాలా సహాయం చేసినట్లే. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరి అభినందనలతో పిల్లలకి, పెద్దలకి మీరు మీ మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు ఎంత చక్కగా ఆలోచిస్తారు, చేస్తారు. ఇప్పటివరకు నన్ను అందరూ కూడా చాలా అభినందిస్తూ, నేను పెట్టే ప్రతి పోస్ట్ని కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఇంటి కోసం, నా కుటుంబం కోసం కాదు, నేను అందరి కోసం ఇలాగా ఈ మంచి ఆలోచన చేస్తున్నాను. ఆ మంచి వెనుక మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్లో మరి 60 మంది ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్లో మరి 20 మంది చిన్నార బాలికలు ఉన్నారు. అందరికీ చదువు రీత్యా ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. మరి పెద్దలకు కూడా ఎన్నో రకాలు మెడిసిన్ పరంగా, అలాగే బట్టలు, అలాగే సోపులు, అలాగే కొబ్బరి నూనె, ప్రతి విషయంలో ప్రతి ఒక్కటి కూడా అవసరంతో కూడుకున్నదే. ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఆధ్యాత్మికంగా నాకు ఆ శివయ్య ఇప్పటి వరకు కూడా నన్ను ఎన్నడూ చెయ్యి విడవకుండా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆ శివయ్య రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ ఈ జన్మ చాలు.